నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్లో వర్షం బీభత్సాన్ని సృష్టిస్తోంది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాల్లో గత అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ దెబ్బతింది. పలు రైళ్లు నిలిపేశారు, కొన్నింటిని దారి మళ్లించారు. ప్రాణ నష్టం స్వల్పంగా ఉన్నప్పటికీ ఆస్తి నష్టం కలవరపెడుతోంది. అప్పుడే అనారోగ్య పరిస్థితుల ఘంటికలు మోగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, ప్రభుత్వ సహాయ చర్యలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్; వి శ్రీనివాస్ గౌడ్ గారు, టీఆర్ఎస్ శాసనసభ్యులు, మున్సిపల్ మాజీ కమిషనర్, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ చైర్మన్; ఎం శివశంకర్ గారు, తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షులు. రామ్మోహన్ గారు, భారీ వర్షాలకు హైదరాబాద్లో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు దెబ్బతిని ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. హైదరాబాద్లో పరిస్థితిని మీరు ఎలా సమీక్షిస్తున్నారు? హైదరాబాద్లో ఉన్న డ్రైన్స్ కానీ, నాలాలు కానీ ఇవన్నీ కూడా 1% ఇవాళ వర్షపాతం నమోదైతే, 2% నమోదైతే వాటి బేరింగ్ కెపాసిటీ ఇలా అవి భరించే పరిస్థితులు ఉంటాయి. కానీ ఒక గంటలో 23%, ఇలా ఒక గంటలో 16%, అల్వాల్లో 6%, ఇలా మల్కాగిరిలో 9%, ఈ రకంగా వర్షపాతం నమోదవుకుంటూ పోయినప్పుడు అయినా ఒక లోతట్టు ప్రాంతాలు కొంత భయానకంగా సెల్లార్లకు నీళ్లు పోయి, కొంతమందికి భోజనాలు తినడానికి ఇబ్బంది ఉంది, కొంతమంది ఫస్ట్ ఫ్లోర్లకు పోయి, కొంతమంది పక్కిండ్లకు పోయి, ఈ రకాల ఇబ్బందులు అయినా కూడా దాన్ని జిహెచ్ఎంసీ కొంతవరకు మరి ఇలా హ్యాండిల్ చేసింది. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా వందల కొద్ది గ్రామ పంచాయతీలలో ఇలా 1+2 ఇస్తే, 2+3 ఇస్తే వాటిని 5+6+ సెల్లార్లు, సిల్ట్లు ఈ రకంగా తవ్వి మరి ఇలా చెరువులే వందల గొలుసుకట్టు చెరువులు హైదరాబాద్లో మటపాయం కావడం జరిగింది. నిజాంపేటలో చెరువు చూస్తే మొత్తం అలుగులలో ఇలా బండారి లేఅవుట్ అని దాదాపు 85-90 అపార్ట్మెంట్లో ఒక 10,000 మంది ఉంటున్నారు డెన్సిటీ. అంటే దాంట్లో ఇచ్చిన పర్మిషన్ 2 floors, అది చూస్తే గ్రామ పంచాయతీ పర్మిషను, దానికి మానిటరింగ్ తక్కువ ఉంది, దాంట్లో వాటర్ పైప్ లైన్ లేవు, దానిపైన చెరువు ఉంది, ఆ చెరువు నుంచి కిందికి ఇలా వేఅవుట్ లేదు. ఆ వేఅవుట్ తీద్దామంటే రోడ్లు, బిల్డింగులు తప్ప ఇంకోటి లేకుంటున్నాయి. ఫ్యూచర్ దృష్టి లేకుండా కట్టడం వల్ల ఇలా ఒక 10,000 మంది నీళ్లలో లిటరల్ గా 28 గంటల నుంచి ఉన్నారు. ఇంకా ఇప్పుడు వర్షం మరి ఇంకా అధికంగా ఉందని చెప్తారు. ఇంకా 48 hours కూడా మరి వాళ్ళకి ఏ రకంగా ఎన్ని ఇబ్బందులను ఏం చేయాలంటే ఇప్పటిదాకా గౌరవ మంత్రి గారు, మరి కలెక్టర్స్, జిహెచ్ఎంసీ కమిషనర్, వాటర్ బోర్డు, ఇలా ఎండీ గారు అందరం పోయి మరి ఇంకా 48 hours ఉంది అని చెప్పి మరి వాళ్ళకి ధైర్యం చెప్పి, మరి చిన్నపిల్లలు, వృద్ధువులు ఉంటే ఏదైనా సేఫ్ ప్లేస్లకు కానీ, ఇలా చుట్టాలు ఇళ్ళకి పంపించరు కానీ, ఇలా కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్స్ తీసుకుని వాళ్ళకు తాత్కాలిక రెసిడెన్స్ మరి ఏర్పాటు చేసి, భోజన వసతి కూడా మరి రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇటు పంచాయతీ నుంచి కానీ, మరి ఇలా స్వచ్ఛంద సంస్థలు కొంతమంది కూడా ముందుకొచ్చి వాళ్ళకి భోజన వ్యవస్థ, మంచినీళ్లు, మరి ఇలా ఫస్ట్ ఫ్లోర్లో మరి నీళ్ళు వస్తే, సెల్లార్లో నీళ్ళు వస్తాయి, ఇలా పైన టాప్ ఫ్లోర్లకు కొంత షిఫ్ట్ చేయడం కానీ ఇవన్నీ చేసి వాళ్ళకు కొంత ధైర్యం చెప్పి తాత్కాలికంగా కొన్ని మెజర్మెంట్స్ తీసుకొని దీర్ఘకాలికంగా ఏం చేయాలన్న దాంట్లో మరి ఇరిగేషన్ అధికారులతోటి మరి ఆ రోడ్ల కిందనే బాక్స్ డ్రైన్ కట్టి చెరువు టు చెరువు కనెక్షన్ ఇలా వేఅవుట్ చేస్తే తప్ప పర్మనెంట్ సొల్యూషన్ లేదనేది ఇలా నిజాంపేట చెరువును చూస్తే అర్థమైంది. నిన్ననే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా మరి ఏదైనా అవసరం ఉంటే మేము కూడా వస్తామని చెప్పడం జరిగింది. అది కాకుండా బ్రిక్స్ అనే ఒక సంస్థ ఉంది, వాళ్ళు కూడా ఒక 200 మంది ఉన్నాం, మేము కూడా దీంట్లో సహాయ సహకార్యాల్లో ఉంటామని చెప్పడం జరిగింది. అది కాక తెలంగాణ హోటల్స్ అసోసియేషన్, హైదరాబాద్ హోటల్ అసోసియేషన్ వాళ్ళు నిన్ననే ఒక 3-4 వేల మందికి వాళ్ళు కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ వెంకట్రావు గారు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వల్ల ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. మరి ఈ పరిస్థితుల్లో ప్రజల్ని అప్రమత్తం చేసే విషయంలో, ప్రజలకు సహాయ పునరావాస కార్యక్రమాలను అమలు చేసే విషయంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలి? ప్రజలు తమంతటగా తాము తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ పరంగా ప్రభుత్వ యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలు, మనంతటగా మనం తీసుకోవాల్సిన చర్యలు. ఎవరైతే పూరిళ్లలో ఉంటారో ఆ గాలికి, వర్షాలకి పూరిళ్ళు భద్రత లేదు కనుక పక్కా బిల్డింగ్లోకి ప్రభుత్వ అధికారులు సూచించిన దానికి వెళ్ళాలి. ఇక పాత భవనాలు, పాత పెంకుటిళ్ళు అటువంటి వాళ్ళు వెంటనే ఖాళీ చేసి ప్రభుత్వ భవనాలు ఎక్కడైతే స్కూల్ కానీ, కమ్యూనిటీ హాల్లోకి అక్కడ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆహార పదార్థాలతో పాటు మనం శుభ్రమైన నీళ్లు కూడా సిద్ధం చేసుకోవాలి. ఇది ప్రజల పరంగా తమంతట తాము తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంకోటి ఏంటంటే 2009లో విజయవాడ బ్యారేజ్కి శ్రీశైలం బాగా పొంగిపోయి శ్రీశైలం నుంచి నీళ్లు విడుదల చేసినప్పుడు 2009 సంవత్సరంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే వరద ముంపు వచ్చిందో మళ్ళీ కూడా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పులిచింతల డ్యామ్ నుంచి నీళ్లు వదులుతున్నారు.
2,50,000 క్యూసెక్లు, పులిచింతల కింద మూసీ నది నుంచి కూడా మరో 1,02,00,000 క్యూసెక్లు వస్తాయి కనుక ప్రకాశం బ్యారేజ్ వద్దకు 4,00,000 క్యూసెక్లు నీరు వచ్చే అవకాశం ఉంది కనుక విజయవాడ 2009 అనుభవాన్ని గుర్తుపెట్టుకుని ఏ అయితే ఆనాడు మునకకి గురైనయో మునిగిపోయినాయో ఆ ప్రాంతాల వాళ్ళందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళని ఖాళీ చేయాలి. ఇప్పుడు మత్స్యకారులు బోట్లన్నీ కూడా ఒడ్డున పెట్టుకున్నారు. మత్స్యకారుల దగ్గర ఉన్న మోటారు అమర్చిన ఫైబర్ బోట్లు ఉంటాయి, వాటిని అన్నింటినీ కూడా లారీల్లో లేదా ట్రాలీల మీద తీసుకుని వచ్చి ఇప్పుడు బోట్లు కూడా తిరిగే పరిస్థితి ఉంటుంది కనుక అప్రమత్తంగా ఒక 100-200 బోట్లను ట్రాలర్లో పెట్టి ఎక్కడికి కావాలో అక్కడికి తీసుకెళ్లే పరిస్థితికి రెవెన్యూ యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. తర్వాత ఆహార పొట్లాలు, రెవెన్యూ యంత్రాంగం ఎప్పుడైనా వర్షాలు వరదలు అన్నప్పుడు ఆహార పొట్లాలు తయారు చేస్తారు. ఎక్కువగా తయారు చేసేది పులిహార ఎక్కువసేపు నిల్వ ఉంటే అది పాచిపోయి ప్రజారోగ్యానికి భంగం కలుగుతుంది కనుక పులిహార కాకుండా బిస్కెట్లు, బ్రెడ్ బాగా ఎక్కువ కాలం నిల్వ ఉండే విధంగా, లేకపోతే పండ్లు, అరటి పండ్లు, యాపిల్ పండ్లు అలాంటివి. తర్వాత కరెంటు ఉండదు. కరెంటు లేనప్పుడు కిరసనాయిలు ఎక్కడో మర్చిపోయారు. కిరసనాయిలు కానీ, టార్చ్ లైట్లు కానీ, ఎమర్జెన్సీ లైట్లు కానీ, లేకపోతే జనరేటర్లు ఏర్పాటు చేసి ఆ రకంగా చేయాలి. కొన్ని చోట్ల నీళ్లు తోడటానికి 10 అంగుళాల ఇంజన్లు కానీ, 8 అంగుళాలు, 6 అంగుళాల ఇంజనాలు, డీజిల్ ఇంజన్లు ఉంటాయి, వాటిని కూడా ఉపయోగించే విధంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే సిగ్నల్స్ ఉండవు. ఇప్పుడు దీనివల్ల టీవీలు ఉండవు, రేడియోలు ఉండవు, కరెంటు ఉండదు కనుక చీకట్లో ఉంటారు కనుక ప్రభుత్వ యంత్రాంగం దండోరాలో గ్రామాల్లో ఈ అప్రమత్తతను తెలియజేస్తూ పాత పద్ధతిలో దండోరా వేసి ఇలా వరద వచ్చే ఇది ఉంది కనుక మీరందరూ కూడా సహకరించండి అని చెప్పి వాళ్ళని ఫోర్స్ ఉపయోగించైనా కూడా పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు కలిసి గ్రామాలన్నింటినీ కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు, ఎత్తైన ప్రాంతాలకు పంపించవలసిన అవసరం ఉంది. సెల్లార్లో ఎవరు ఉండకూడదు, బేస్మెంట్లో ఎవరు ఉండకూడదు, గ్రౌండ్ ఫ్లోర్లో కూడా కష్టమే కనుక ఫస్ట్ ఫ్లోర్ నుంచి పై ఉన్న వాళ్ళకి సేఫ్, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నా కూడా పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉంది. రాత్రిపూట జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. శ్రీనివాసగౌడ్ గారు, కుండపోత వర్షం వల్ల హైదరాబాద్ నగరం చిగురుటాకులా వణికిపోతోంది. ఈ భారీ వర్షాల వల్ల బస్తీలు, అలాగే అపార్ట్మెంట్లు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అలాగే రోడ్లు కూడా పూర్తిగా ఛిద్రమైపోయి ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. మరి కొద్దిపాటి వర్షానికే హైదరాబాద్లో పరిస్థితి ఇంత దుర్భరంగా మారడానికి ప్రధానంగా కారణాలను ఈ విధంగా చూడాలి. హైదరాబాద్ అనేది ఒక మంచి ప్లాన్డ్ సిటీ. ఇది ఇక్కడ కింద అన్నిటికన్నా డౌన్లో మూసీ నది ఉండడం, తర్వాత హుస్సేన్ సాగరు, గండిపేట, హిమాయత్ సాగరు, అంటే ఒక న్యాచురల్గా వర్షాలు పడితే ఆ చెరువులు నిండి ఆ చెరువుల ద్వారా గ్రావిటీ ద్వారానే ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఆ నిజాం ప్రభుత్వంలోనే ఉండేది. వర్షాలు పడ్డట్లు నాలాల ద్వారా నీళ్ళు పోయేటివి, పెద్ద పెద్ద నాలాలు, ఫిరంగి నాలా అని చెప్పి, మూసీ నాలా అని చెప్పి, రకరకాల కుక్కటిపల్లి నాలా. ఆ నాలాల దగ్గర వెంటనే పడ్డ చుక్క నీళ్ళని డైరెక్ట్గా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు కుంటలు మాయమైపోయినాయి, చెరువులు కుదించుకుపోయినాయి, కొన్ని చెరువులు కూడా మాయమైపోయినాయి. దాదాపు 2,600 చెరువులు ఈరోజు 400-500కు వచ్చినాయి. నాలాలు మొత్తం కూడా ఒక్కొక్క నాల 80 ఫీట్లు 100 ఫీట్లు ఉన్న నాల ఒక్కొక్క దగ్గర 4 ఫీట్లు వచ్చేసింది. మరి పడ్డ వర్షం నీళ్ళన్నీ కూడా నాలాల చిన్న చిన్న కాలువల ద్వారా పెద్ద నాలకు పోయి, నాల నుంచి చెరువులకి, చెరువుల నుంచి అలుగువారి, అలుగు నీళ్ళు కూడా మళ్ళీ కాలువల ద్వారా మూసీ నదికి పోవాలా. ఇప్పుడు చెరువులు పోయినాయి, నాలాలు పోయినాయి, పెద్ద నాలాలు పోయినాయి, ఏవి కనపడతలేవు. రోడ్లు మొత్తం ఎక్కడ చూసినా రోడ్లు, సీసీ రోడ్లు, ఒక్క నీరు కూడా ఇంకే పరిస్థితి లేదు ఉన్నటువంటి పరిస్థితులలో. కనుక చిన్న వర్షం పడగానే, ఇప్పుడు ఇదే వర్షం ఒక పట్టణాల్లో పడితే, గ్రామాల్లో పడితే భూమి ఇంకిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నీళ్ళు కొద్దిగా అట్లా వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. న్యాచురల్ గ్రావిటీని కూడా టోటల్గా అస్తవ్యస్తం చేసేసిండ్రు. నీళ్ళు ఎక్కడ పోతాయి అనేది న్యాచురాలిటీని కూడా దెబ్బతీసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం, పెద్ద పెద్దటువంటి అపార్ట్మెంట్లు కట్టడం, పెద్ద పెద్ద వెంచర్లు చేయడం, పూర్తిగా ఖాళీ ప్లేస్ అనేది కూడా వదలకుండా చేయడం మూలాన ఈరోజు ఇంత పెద్ద నగరం, 1.5 జనాభా దాదాపు దాటిపోతుంది కొద్ది రోజుల్లో. ఇంత పెద్ద జనాభా గల సిటీలో నీళ్ళు ఇంకిపోవడానికి అవకాశం లేనందువల్ల చిన్న కొద్దిపాటి వర్షం కూడా రోడ్ల మీద రావడం అనేది జరుగుతూ ఉంది. నిన్న మొన్న కురిసిన వర్షాలు షాపూర్ నగర్లో దాదాపు 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరి ఈ నాలా వ్యవస్థను ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ఈ విధంగా ఆధునీకరించుకోవాల్సిన అవసరం ఉంది. పాత మన రెవెన్యూ మ్యాప్లో దొరుకుతుంది ఏ నాలా ఎంత అవుతుంది. దాదాపు 50, 60, 70 కిలోమీటర్ల నుంచి నీళ్ళు వస్తుంది. నిన్న షాపూర్ నగర్ కుత్బుల్లాపూర్లో కూడా, అక్కడ కుత్బుల్లాపూర్ మా ప్రెసిడెంట్ మమతా గారు, మా మేయర్ గారు, ఈరోజు మా మంత్రి గారు కేటీఆర్ గారు కూడా పర్యటన జరిగిండు. పాత మ్యాప్స్ తీసుకొని
మనం ఎక్కడైతే నాలాలు ఉన్నాయో ఆ నాలాలన్నీ కూడా యాజ్ టీజ్గా మనం ఎవ్వరు అని చూడొద్దు, ఈ పార్టీ ఆ పార్టీని చూడకుండా, ఎవ్వరి రాజకీయ జోక్యం లేకుండా మీడియా కూడా సహకరించి ఆ నాలాలు అట్లీస్ట్ ఇప్పుడు జనాభా పెరిగి నాలా పెద్దగా కావాలి, ఇంకా తక్కువైపోయినాయి. నాలాల అయినటువంటి కబ్జాలపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకొని నీళ్లు వాటర్ ఈజీగా ఫ్లో అయ్యేటప్పుడు చేస్తే మాత్రమే దీనికి పరిష్కారం. బీటీ రోడ్ అనేది వర్షం నీళ్ళు నిల్వ ఉన్నాయనుకోండి, నిల్వ ఉన్న తర్వాత వెహికల్స్ పోతుంటే ఆ ఫోర్స్కు వెళ్ళిపోతుంది ప్యాచ్ అప్. సీసీ రోడ్ పోదు, కానీ బీటీ రోడ్ అని పోదు. మొత్తం సిటీలో 80% 90% మొత్తం బీటీ రోడ్సే వేయాలి. వర్షం పడగానే ఇమీడియట్గా గుంతలు అయిపోతుంది. ఆ గుంతలను మరమ్మతు చేస్తారు, మరమ్మతు చేయగానే మళ్ళీ వర్షానికి మళ్ళీ ఇంకా ఎక్కువ గుంత అయిపోతుంది. కానీ పరిష్కారం లేదు. ఫస్ట్ పరిష్కారం నాలాల విస్తరణ చేయాలి, యాజ్ పర్ మ్యాప్ ప్రకారం చూడాలి. తర్వాత చెరువులు కుంటలు నుంచి వచ్చిన నీళ్ళు కూడా మళ్ళీ బయటికి ఈజీగా ఫ్లో అయ్యేటట్లు చేయాలి. ఎక్కడ కూడా కబ్జాలకు తావు లేకుండా చేయాలి. మెయిన్ రోడ్ పైన పెద్ద పెద్ద కాలనీలు విస్తరణ చేసినా కూడా ఒక స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అనేది కట్టాలి. కొత్తగా వచ్చినటువంటి కాలనీ ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఎట్లా కట్టాలి? న్యాచురల్ గ్రావిటీ, ఈ నీళ్లు ఎండ్ పాయింట్, వాళ్ళు ఆ వెంచర్ ఏం చేస్తారు, 20 ఎకరాల వెంచర్ చేస్తే ఆయన బయటకు పోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు. కానీ బయట నీళ్ళు ఎక్కడ పోవాలి, మళ్ళీ ఏదో కాలనీ ఆగాలి, ఇంకో స్లమ్కి వెళ్ళిపోవాలి. అలాంటి పరిస్థితి లేకుండా టోటల్గా మాస్టర్ ప్లాన్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. శివశంకర్ గారు, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో జోరు వానతో అక్కడ ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. మరి అక్కడ ప్రజలను ఆదుకునే విషయంలో రెవెన్యూ యంత్రాంగం ఏ మేర కృషి చేస్తోంది? రెవెన్యూ యంత్రాంగం ఈరోజు 24 hours ఒక సెల్ పెట్టి ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం కలెక్టరేట్లో ఒక ప్రత్యేకమైన సెల్ పెట్టారు. అదేవిధంగా మండలాల్లో కూడా అరౌండ్ ది క్లాక్ డ్యూటీస్ వేసి చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ఉండే విఆర్ఓస్, విఆర్ఏస్ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి ఎక్కడైతే నీళ్ళు వచ్చే అవకాశం ఉందో వాటిని వెంటనే మరి రిహాబిలిటేషన్ స్కూల్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్లో, కమ్యూనిటీ హాల్స్లోకి రిహాబిలిటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కుంటలు ఏమైనా తెగితే కిందికి వచ్చే వాటర్ వల్ల ఏమైనా డ్యామేజ్ వచ్చిందని అనుకున్నట్టయితే వెంటనే ఆ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి జనాలను తీసుకెళ్ళి మరి ఆ గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్స్లో, కమ్యూనిటీ హాల్లో పెట్టడం, పశువులను కూడా ఏ ప్రాణినైనా రక్షించడానికి ఈరోజు రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తుంది. దానికి అనుకూలంగా మున్సిపల్ అయితే మున్సిపల్ అధికారులు కానీ, ఫైర్ ఆఫీసర్స్ కానీ, పోలీసు వాళ్ళు కూడా ఫుల్ కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. కలెక్టరేట్ నుండి కూడా మానిటరింగ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు, ఎక్కడైనా వరదలు వచ్చినాయా అని చెప్పి అరౌండ్ ది క్లాక్ ఇవాళ ఎంఆర్ ఆఫీస్లో టర్న్ డ్యూటీలు వేసి పనిచేయిస్తున్నారు మా దగ్గర. కాబట్టి వరదల్లో ఈ రోజుకు మనం గతంలో చూసుకున్నట్టయితే ఏ వరదలు వచ్చినా చాలా తీవ్రమైన నష్టాలు ఉండేది. ఈరోజు నష్టాల యొక్క శాతం చాలా తగ్గిందని మనం చెప్పుకోగలం. ప్రకృతిని ఆపలేము, వచ్చిందాన్ని ఏ విధంగా తట్టుకున్నాం అనే వ్యవస్థకు వచ్చినట్టయితే ఈరోజు మనం చాలా ఖచ్చితంగా పకడ్బందీగా ఈరోజు రాజకీయ నాయకులు కూడా షేర్ చేసుకుంటున్నారు. మేము గర్వంగా చెప్పగలం, ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా మాతో పాటు వచ్చి పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా అరౌండ్ ది క్లాక్ మా ఆఫీసులలో వచ్చి వాళ్ళు ఉద్యోగుల కంటే ఎక్కువగా వాళ్ళు పనిచేస్తున్నారు. హైదరాబాద్లో గత 2 రోజుల క్రితం దాదాపు 15 నుంచి 16 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయ్యాయి. బస్తీలు, అలాగే అపార్ట్మెంట్లు, కాలనీలు కూడా పూర్తిగా జలవాహినిలో కూరుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం వారిని ఏ విధంగా ఆదుకుంది, ఎలాంటి సహాయ పునరావాస కార్యక్రమాలను అమలు చేసింది? ప్రభుత్వ యంత్రాంగం చాలా ఖచ్చితంగా, అంటే లేటెస్ట్ యంత్రాలను తీసుకొని ఈరోజు మున్సిపల్ ఎవరైతే జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారో చాలా లేటెస్ట్ యంత్రాలను ఇవాళ ఉపయోగిస్తున్నారు. ఎక్కడికక్కడ ఇమీడియట్గా మేము ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినామంటే చాలు మొత్తం అక్కడ వాళ్తున్నారు. సహాయక చర్యలు చాలా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా కాలువలు ఇట్లా అన్ని కుదించుకోపోవడం వల్ల అంటే ఎక్కువ వర్షాన్ని మనం తట్టుకునే పరిస్థితి ఈరోజు మరి లేదు. రెవెన్యూ మ్యాప్కు అనుగుణంగా ఎక్కడైతే ఛానల్స్ ఉన్నాయి, ఎందుకంటే లింక్డ్ ఛానల్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో. ప్రత్యేకంగా ఒక చెరువు నిండితే ఇంకో చెరువుకి ఏ విధంగా వాటర్ పోవాలనే దానికి లింక్డ్ ఛానల్స్ తోటి ఈరోజు రెవెన్యూ నక్షాలున్నాయి, గొలుసుకట్టు చెరువులు. దానికి అనుకూలంగా ఛానల్స్ కనుక పెంచినట్టయితే ఈ అంటే ఎక్కువ వర్షం వచ్చినా తట్టుకునే కెపాసిటీ మనకు వస్తుంది. గారు, భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. రవాణా వ్యవస్థ దెబ్బతింది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఆంధ్రప్రదేశ్లో ఈ 2-3 రోజుల నుంచి అధిక వర్షపాతం వల్ల మిగతా జిల్లాల్లో కన్నా గుంటూరు జిల్లాలో ఎక్కువగా మరి ఇబ్బందికరమైన పరిస్థితులు రావడం జరిగింది. నర్సరావుపేట, చిలకలూరుపేట, సత్తెనపల్లి, రాజుపాలెం తదితర మండలాల్లో విపరీతమైనటువంటి వర్షాలు వచ్చి బాగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోవటం కానీ, అదేవిధంగా ట్రైన్స్ కూడా వెళ్లాల్సినటువంటి రైళ్లు కూడా ఇటు ఫలక్నామా కానీ, అదేవిధంగా ప్యాసింజర్ రైల్స్ కానీ అక్కడ నిలిపివేయడం కూడా జరిగింది. ఆ ట్రైన్స్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా పక్క మండలాల నుంచి కూడా వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి మరి భోజన సదుపాయాలు కానీ, అదేవిధంగా ఏమి అవైలబిలిటీ ఉంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి అన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళకి అందిస్తూ ఉన్నారు.
అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ టీములు కూడా గుంటూరు జిల్లాకి దాదాపు 3 టీములు పంపించడం జరిగింది. అదేవిధంగా ఫైర్ టీం కూడా ఒక టీం కూడా పంపించడం జరిగింది. అన్ని చోట్ల కూడా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి నిత్యం ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరిగినా అక్కడికి వెంటనే రెస్క్యూలోకి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేదానికి అక్కడ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఉన్నటువంటి దాదాపు 7 రిలీఫ్ క్యాంపులు కూడా ఏదైతే ఈ మండలాల్లో ఎఫెక్ట్ అయిందో ఆ మండలాల్లో ఇప్పటికే 7 రిలీఫ్ టీంలు కూడా ఏర్పాటు చేయడం, అక్కడ రిలీఫ్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యాంపుల్లోకి లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయినటువంటి ప్రజలను కానీ అక్కడ ఇబ్బందులు గురవుతున్నటువంటి వాళ్ళని కానీ మొత్తాన్ని ఆ క్యాంపుల్లో కూడా తరలించి వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు కూడా మరి ప్రభుత్వం తరపున చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ముందుగానే అలర్ట్ అయిపోయి ఈరోజు మరి మార్నింగే అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ కానీ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని అందరూ కలెక్టర్లను కానీ అదేవిధంగా ఉన్నతాధికారులు అందరం కూడా అలర్ట్ చేసి మరి ముందు జాగ్రత్తగా ఆయన ముందుగానే రెస్పాండ్ అవ్వటం వల్ల మరి ఎక్కడా కూడా పెద్ద ఇబ్బందికరమైన వాతావరణం లేదు. తర్వాత రిలీఫ్ ఆపరేషన్స్ కూడా ఈ రెస్క్యూ అదేవిధంగా రిహాబిలిటేషన్ అయిన తర్వాత మరి ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో వాళ్ళందరికీ కూడా అదే చనిపోయిన వాళ్ళకైతే 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వటం కానీ అదేవిధంగా మరి మిగిలినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి బియ్యం కానీ అదేవిధంగా కిరోసిన్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ నామ్స్ ప్రకారం ఇచ్చేదానికి కూడా అన్నీ కూడా సిద్ధం చేస్తున్నాం. డాక్టర్ వెంకట్రావు గారు, వర్షాల వెన్నంటే వ్యాధులు కూడా విజృంభిస్తాయి. మరి ఈ వరదలు వర్షాల నేపథ్యంలో వచ్చే అపరిశుభ్ర వాతావరణం వల్ల వచ్చే వ్యాధుల వల్ల ప్రజలు ఎలాంటి అవగాహనతో ఉండాలి, ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ముఖ్యంగా ప్రజలు ఎలాంటి స్పష్టమైన అవగాహనతో కలిగి ఉండాలి? తాగే నీటి విషయంలో మనం నిలవబెట్టుకోవాలి, కనీసం 2-3 రోజులకి నీళ్లు ఉంచుకోవాలి. ఉన్నా కూడా ఈ సీజన్లో కలుషితమయ్యే అవకాశం ఉంది కనుక కాచి చల్లార్చిన నీళ్లు తాగటం అనేది మంచి అలవాటు. ముఖ్యంగా పిల్లలకు కావలసిన పాలు, పాలపొడి అవన్నీ దగ్గరుంచుకోవటం. తర్వాత మనకి నిత్యావసర వస్తువులు ఏమీ దొరికే పరిస్థితి లేదు, రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితి లేదు, పాలు దొరకవు, ఏమీ దొరకవు కనుక, కూరగాయలు దొరకవు కనుక మన దగ్గర కొంత 3-4 రోజులకి నిలవ ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఎక్కువగా తక్షణం వచ్చే వ్యాధులు ఏంటంటే అతిసార వ్యాధి వస్తుంది, వాంతులు విరోచనాలు. ఈ వాంతులు విరోచనాలు కలుషిత ఆహార పానీయాల వల్ల వస్తుంది, నిలవ ఉన్న ఆహార పదార్థాలు తినటం వల్ల వస్తుంది. కనుక ఎవరు కూడా నేను తినకపోయినా పర్వాలేదు కానీ నిలవ ఉన్న అన్నం కానీ నిలవ ఉన్న పదార్థాలు తినటం వల్ల వాంతులు విరోచనాలు వచ్చే అవకాశం ఉంది. పండ్లు లేదా పచ్చి కూరగాయలు, బిస్కెట్లు, బ్రెడ్ ఇలాంటివి తినాలి. ఇకపోతే ఈ కరెంటు ఉండదు, కరెంటు ఉన్న చోట కరెంటు తీగలు షాక్ కొట్టే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ఈ నీళ్లలో పాములు, తేళ్లు వచ్చే అవకాశం ఉంది. పాము కరిచినప్పుడు సొంత వైద్యాలు, నాటు వైద్యాలు, మంత్రాలు కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే పాలీవెలెంట్ స్నేక్ వెనమ్ అని ఒక మందు, ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఆ పాము కాటుకు విరుగుడు మందు ప్రభుత్వం కూడా సిద్ధం పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము ఎక్కడైతే పునరావాసానికి వీళ్ళందరినీ తరలించి శిబిరాలు పెట్టారో అక్కడ 24 గంటలు డ్యూటీలో ఉండే విధంగా సంచార వైద్యశాలలు, డాక్టర్లు, నర్సులు, మందులు 24 గంటలు ఇచ్చేటట్లు. తర్వాత కరెంటు పోయినా కూడా జనరేటర్లు దాంట్లోనే పెట్టుకోవడం. దీంతోపాటు బోట్ల మీద కూడా కొంత వైద్య బృందాలను పెట్టుకుని సంచార బోట్లను పెట్టి బోట్లలో డాక్టర్లను, మందులు అవన్నీ పెట్టుకోవడం అనేది చాలా అవసరం. ఇంకొక విషయం ఏంటంటే మందుల షాపులు ఉండవు. చీకటి, వర్షం, రోడ్లు వరదలు, నీరు పారుతుంటుంది కనుక మందులు కొంతమందికి అయిపోతాయి కనుక ముందే ఎవరైతే షుగరు, బీపీ, హార్ట్ ఇటువంటి మందులు ఉంటాయో అవన్నీ కూడా వెంటనే స్టాక్ పెట్టుకోండి. ఒక వారం రోజుకో 10 రోజులకు. మనకు బయట మందుల షాపులు ఉండవు, మందులు దొరకవు కనుక, దొరకకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది కనుక ఈ వృద్ధులు, మహిళలు, గర్భిణీ స్త్రీలు, పసికందులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ సీజన్లో దగ్గు, జ్వరం, జలుబు దానికి కావలసిన పారాసిటమాల్ లాంటి ట్యాబ్లెట్లు, కొన్ని మనం ప్రథమ చికిత్సకు కావాల్సిన ట్యాబ్లెట్లను మనం నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందరికీ ఫ్లూ లాంటి జ్వరం వస్తుంది, దగ్గు, జ్వరం, జలుబు ఈ వర్షాలకి లేదా తడవటం వల్ల వస్తుంది కనుక ఆ ప్రథమ చికిత్సకు కావాల్సిన కొన్ని మందులు కూడా, అట్లాగే చిన్నపిల్లలకి పారాసిటమాల్ సిరప్ని పెట్టుకుంటే జ్వరం వస్తే ఇబ్బంది పడతారు. జ్వరం ఎక్కువ వస్తే చిన్నపిల్లలకు ఫిట్స్ వస్తాయి కనుక అది రాకుండా పారాసిటమాల్ సిరప్ ఇవ్వాలి. ప్రభుత్వ పరంగా వాళ్ళు ఏదో చేస్తారనకుండా మనవంతు జాగ్రత్త, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, మనం తీసుకునే నీరు, ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే ప్రభుత్వ బాధ్యత కొంతవరకు మాత్రమే ఉంటుంది. భాస్కర్ గారు, వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరి పరిస్థితిని ధీటుగా ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల మధ్య ఎలాంటి స్పష్టమైన సమన్వయం అవసరం? ముఖ్యంగా వాటర్ వర్క్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, ఇరిగేషన్ సంబంధించినటువంటి ఈ శాఖలకు ఖచ్చితంగా సమన్వయం అవసరం.
ఇప్పుడు ఈరోజు జిహెచ్ఎంసీలో అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసి ఒక టీం ఉంది అక్కడ. ఒక రిస్క్ టీంలు వేయడం జరిగింది, ప్రతి సర్కిల్లో రిస్క్ టీంలు వేయడం, హెడ్ ఆఫీస్లో రిస్క్ టీం పెట్టడం, 24 hours వాళ్ళు అందుబాటులో ఉండడం, ఏ సమయంలో ఎక్కడ వాటర్ వచ్చింది ఇళ్ళకు అంటే కూడా ఇమ్మీడియట్గా ముందు ప్రాణాలను కాపాడడం అనేటువంటి ప్రతి 24 hours డ్యూటీ గత సంవత్సరం కూడా వేయడం జరిగింది. ఇప్పుడు కూడా లాస్ట్ ఒక యాప్ కూడా మా కేటీఆర్ గారు మై జిహెచ్ఎంసీ అని ఇంకా తర్వాత రకరకాల వెబ్సైట్లు కూడా మా కేటీఆర్ గారు పెట్టడం జరిగింది. ఎవరు ఇబ్బంది వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా నోట్ చేయగానే ఇమ్మీడియట్గా డౌన్లోడ్ చేసుకొని సంబంధించిన అధికారులు పూర్తి సమన్వయంతో పోతున్నారు. అలాంటి సమన్వయంతో పోతున్నందుకే ఎక్కడ కూడా ప్రాణ నష్టం వచ్చినట్లు కానీ అటువంటి పరిస్థితులు. అన్నిటికన్నా ప్రధానంగా ఈరోజు మెట్రో ట్రైన్ స్టార్ట్ అయింది మా దగ్గర. ఆ వర్క్ జరుగుతున్నందుకు కూడా పైనుంచి వచ్చిన వర్షం అంతా ఇంకా కంప్లీట్ కాలే, పైన పడ్డ వర్షం పోవడానికి ఆ డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ కాలేదు. ఈ కానుమూలన కూడా ఈ వర్షానికి అక్కడక్కడ ఎక్కువ గుంతలు, మెట్రో స్టేషన్ అలైన్మెంట్ పోటీ ఎక్కువగా ఉండడం కూడా జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇయర్ వరకు ఇలాంటి పరిస్థితులు రానియకుండా వాటర్ స్టాగ్నేట్ ఎక్కువ ఉండే దగ్గర కూడా డ్రైనేజ్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టడమో లేదనుకుంటే అక్కడ సీసీ రోడ్ వేయడము, అలాంటి చర్యలు పర్మనెంట్ చర్యలు మా ముఖ్యమంత్రి గారు మా కమిషనర్ గారు కూడా ఆదేశించడం జరిగింది. సిటీ మొత్తం ఔటర్ రింగ్ రోడ్ నుంచి తీసుకుంటూ రావాలి మొత్తం టోటల్గా. అక్కడ నుంచి నాలాలు డ్రైనేజ్ టోటల్గా హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, మెట్రో వాటర్ బోర్డు ఇవన్నీ సమన్వయంతో ఇప్పుడు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టేది, డ్రైనేజ్ వాటర్ అవన్నీ చూసేది మెట్రో వాటర్ బోర్డు, రిమైనింగ్ పోర్షన్స్ అంతా మున్సిపాలిటీ చూస్తుంది, అవుటర్లో హెచ్ఎండి వస్తుంది. కనుక ఈ 3 డిపార్ట్మెంట్లతో కంప్లీట్గా ప్లాన్ తయారు చేయండి, ఎన్ని డబ్బులైనా ఇస్తారని చెప్పి మా ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. కాకపోతే అందరూ కూడా సహకరించాలి. గవర్నమెంట్ చేయాలి, వీళ్ళు ఏం చేస్తారని ప్రశ్నించకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, మీడియా సంస్థలు కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇది మా సిటీ మన సిటీ అనే దృష్టిలో పెట్టుకోవాలి. టౌన్ ప్లానింగ్ చట్టం అనేది తీసుకురావాలి, ట్రిబ్యునల్స్ ప్రత్యేకంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలి. ఈ నాలాల పైన ఎవరు కబ్జాలు చేసినా, నాలాలు కానీ చెరువులు కానీ ఎవరైనా న్యాచురాలిటీకి విరుద్ధంగా ఎవరైనా చేసినా కానీ వాళ్ళకు ఎక్కువ ఫైన్ వేసి ఫ్యూచర్లో కూడా వాళ్ళు మళ్ళీ ఆ పని చేయకుండా ఫర్దర్గా చేయకుండా ఆయన లైసెన్స్లన్నీ క్యాన్సిల్ చేసేటట్టు చేయాలి. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోనే మాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పడ్డ నీళ్ళు ఎన్ని నీళ్ళు పడతాయో అన్ని నీళ్ళు మొత్తం రోడ్డు మీదకి వస్తాయి, భూమిలో ఇంకే పరిస్థితే లేదు. మీరు ఎక్కడ కనిపించినా భూతద్దంలో ఎటు చూస్తే కూడా రాజ్భవన్ నుంచి అసెంబ్లీ వరకు చార్మినార్ వరకు చూసినా కూడా నీకు ఏడో జానేడు జాగా కూడా మిగలదు ఇంకిపోవడానికి. కనుక వాటర్ హార్వెస్టింగ్స్ కూడా ఏర్పాటు చేయాలి, పెద్ద పెద్ద హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేయాలి. దానివల్ల గ్రౌండ్ వాటర్ పెరగడం కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. శివశంకర్ గారు, అల్పపీడనం వల్ల రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారం అందిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వం ఎలాంటి సహాయ చర్యలు చేపట్టాలి, ముఖ్యంగా ఈ విషయంలో రెవెన్యూ శాఖ పాత్రను ఏ విధంగా పరిశీలించాలి? ఈ వర్షాలకు సంబంధించి ప్రభుత్వ యంత్రం ఒక రెవెన్యూ శాఖనే కాదు, అన్ని శాఖలు కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నాయి ఎట్లాంటి ఉప్పెన వచ్చినా ఎదుర్కోవడానికి. అయితే ప్రజల సహకారం కూడా చాలా అవసరం. ప్రజలు నెగ్లెక్ట్ చేసి ఇది ఏం కాదు అనే స్థాయిలో కాకుండా, ఇప్పుడు మనం చూస్తున్నాం నిన్న కూడా ఒకటి వరదల్లో ఒక వ్యక్తి పటాన్ చెరువు దగ్గర ఒక చిక్కున్నాడు. ఆయన ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఇటు నుంచి దారి లేకపోతే నేను అటు నుంచి పోవచ్చు కదా అనుకుంటున్నాడు. అట్లాంటి కొంచెం అజాగ్రత్తలు అనేది ఓన్లీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రాణాన్ని మించి కాదు, అతని ప్రాణం కంటే మించింది కాదు. కాబట్టి అధికారుల సూచనలు ఎక్కడికక్కడ, ఎందుకంటే ప్రభుత్వంలో ఇవాళ ఏ చివరినైనా ఏ నాలా దగ్గర అయినా ఇవాళ విలేజ్ మా వీఆర్ఏలు అక్కడ ఉన్నారు, వీఆర్ఓలు ఉన్నారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, డిప్యూటీ తహసీల్దార్స్ ఉన్నారు. అందరు కూడా కోఆర్డినేట్ చేస్తారు. మిగతా డిపార్ట్మెంట్లను ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ మెడికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, గ్రామ పంచాయతీ వాళ్ళని కానివ్వండి, ఎక్కడ మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ అందరితో కోఆర్డినేట్ చేస్తూ మరి ముందుకు పోతున్నారు. వాళ్ళ సూచనలు కూడా ప్రజలు మరి పాటించాల్సిన అవసరం. ఎందుకంటే ప్రజల సహకారం లేకుండా మనం ఏం చేయలేం. ప్రభుత్వం మాత్రం సిద్ధంగా ఉంది, బడ్జెట్ కంట్రోల్ అనేది ఉండదు. జిల్లా కలెక్టర్ గారే డైరెక్ట్గా శాంక్షన్ చేస్తారు, ఎలాంటి బడ్జెట్ దీంతో సంబంధం ఉండదు ఉప్పెనలకు సంబంధించి. కాబట్టి అటు ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉంది. ఓసారి అర్ధరాత్రి ఒక చెరువు నుండి కిందికి పారే అవకాశం ఉంది. దాన్ని ఇమీడియట్గా మరి ఎప్పుడైతే ప్రజలకు పోయి చెప్పినరో మీ కింద ఉండే ఇండ్లు ఇట్లా చెరువు కట్ట పగిలేదు ఉంది వెళ్ళిపోమన్నప్పుడు అది వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది రిహాబిలిటేషన్ సెంటర్కు. అది పోకుండా ఉంటే ప్రజలకు నష్టం జరిగే అవకాశం ఉంది. భారీ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 2 రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ యంత్రాంగాలు చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఎక్కడికక్కడ అధికారులు సహాయ చర్యలు చేపడుతున్నారు. వర్షాలతో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.